राम राम, जय सेवालाल। मैं छू तमार मोहनलाल। आज तम देख रहे छो सेवालाल टीवी, बंजारा टीवी। सेवालाल टीवी में आ रहे कौन कहीं से आज मुख्य समाचार कनकता गिरिजन संस्कृति तेलुगु दिनपत्रिका में कहीं आए। आज ही गिरिजन संस्कृति तेलुगु दिनपत्रिका अपन गोरे दिनपत्रिका ये में कहीं आए कनकता कौन तेलंगाणा कांग्रेस पार्टी लंबाडीला पात्र एंत ఈ మహానుభావుడు కుణించకోపణం జోరాన్ లక్ష్మీలోస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం బంజారా లంబాడి కమ్యూనిటీ అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాంటి బంజారా జాతికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? క్వశ్చన్ మార్క్. तो तुम देख रहे हो भैया ये ना तम भी सदवा तमें अधिकारी जी कहीं के लग में लोचकन का तो तेलंगाना राष्ट्र में लंबाड़ी ने कांग्रेस दीनी जो कौन प्राधान्यता कतरा तेलंगाना में कांग्रेस पार्टी अधिकार में आए ने लंबाड़ी वाला प्रत्येकమైన కారణం के రేవంత్ రెడ్డి కేమేలోచ తెలంగాణ రాష్ట్ర గిరిజన మంత్రి ఊసే లేదు. 40 లక్షల మంది ఓటు వేసి గెలిపించిన కాంగ్రెస్ కు పిసిసి పదవి అర్హత లేరు అని ఇవ్వలేరా? కనుకతో పిసిసి పదవి देना गोर जाते में अर्हता कोण व्यक्ति एकाई छेन दिने कोनी का कसेन दिने कोनी कांग्रेस प्रभुत्वम आज पिसिसी पदवी के थानी पूछ में ले आपण भियावाड़ कुणी को బంజారా జాతి నాయకులని తొక్కి పట్టినారా? ఎందుకు వారిని మంత్రి పదవి ఇవ్వడం లేదు? కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం గల బలరాం నాయక్ ను పిసిసి చేద్దామని మభ్యపెట్టి అనగదొక్కడం న్యాయం కాదు. ఇది నిజమా? ఈ వాస్తవమా? ఈ లక్ష్మే లేదకోण తెలంగాణ గిరిజన మంత్రి అసలు ఊసు చేయి అసలు आपण గిరిజన మంత్రి कोण कोई చేయి से रेवंत रेड्डी पुंदे हेड गोक मेलो आज आज केंद्र मंत्री का कर्मेलो जो कोण अनुभवम जे बलराम नायक ने आज पीसीसी दिनों को निजू वन दूचू 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 के मध्य बेटन आज वो हाथे हेट कुण तो कुण अनुकूलम सका जेन एमएलसी देन वन पीसीसी देना को आज ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్బండ వర్గాలతో కూడిన కులాలు ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యాధికారంలోకి తీసుకొని వస్తే మీరు ఇచ్చిన బహుమానం జీరో. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? ఇది వాస్తవం. కనుకతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు చదువుకోని సబ్బండ వర్గాలు మట్టం ఓట్ घालतानी प्रभुत्व पालना लाणो सेन अनुकूलम रेणो कांग्रेस वोट घालनो के लान घाले कोण वो न तम किदे कोण काई गुंडू सुन्ना के थानी लक्मेलोच आज गिरिजन मंत्री गिरिजनुలకు ఇవ్వకుండా లంబాడి బాలు నాయక్ పేరు తీసి కొన్ని రోజులు కాలయాపన చేసి లంబాడిలో అర్హులు ఉన్న ఎమ్మెల్యేలకు మినిస్టర్ పదవి ఇవ్వకుండా మినిస్టర్ గుప్పెట్లో మినిస్టర్ పదవిని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకొని ఏక్నాథ్ షిండేలా వ్యవహరిస్తున్నాడు. దీనికి అడిగే అర్హత మీకు లేదా? మీరు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలా రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యేలా ఎందుకు భయపడుతున్నారు? నిలదీయండి, న్యాయంగా అడగండి. బంజారా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజలను చెప్పండి. 40 లక్షల మంది మీ కోసం మీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎలాంటి సమాధానం చెప్తారు? మీరే తెలుసుకోండి. బంజారా ఎమ్మెల్యే మిత్రులారా, మీ పదవులు మీకు వద్దా? మన గిరిజన రిజర్వేషన్ మీద గెలిచిన మీరు మీ గిరిజన మంత్రి అడగడానికి మీకు ఎందుకు భయం? మీ పదవి పోతుందనా? ఎమ్మెల్యే గిరి పోతుందనా?
పోదు కదా. అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు? నిలదీయండి, న్యాయం కోరండి, ప్రజలకు మీ నమ్మకం ఇవ్వండి. కానీ స్పష్టంగా లక్ష్మీలో బియాయి तम रेवंत रेड्डी गिफ्ट देने तो कौन एमएलए छोक गोर जाते रिजर्वेशन ने पर गेलचे तो कौन एमएलए छोक ये रिजर्वेशन ने पर गेलच में ले तो कौन एमएलए रो तम तो तमार पदवी किम्मी जायनी केटी चमके रावश्रम छेनी रेवंत रेड्डी ना नीला दीसो हमार मंत्री पदवी हमें कसेन देशनी केन और मुड्डी हेड कसेन गोत मेलोच वो न तम कसेन चमचागा रेरेचो केन वो प्रत्येకంగా క్లారిటీగా లక్ష్మేలోచ్ అజ్జి కాయ లకోచ్ కనుకతో ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత బంజారా జాతి మనుగడ రాజకీయంగా కోల్పోయింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తాము, బంజారాలకు న్యాయం చేస్తాము అని చెప్పి ఓట్లు వేయించుకొని ఓట్లకే పరిమితం చేసిన రేవంత్ రెడ్డి వర్గం బంజారా జాతిలో ఒక్క నామినేటెడ్ పోస్టు ఇవ్వలే, ఒక్క మంత్రి పదవి ఇవ్వలే, బంజారాలకు రావాల్సిన అభివృద్ధి రానియకుండా ఆపినారు, చేయాల్సిన డెవలప్మెంట్ చేయకుండా ప్రతి విషయంలో పై స్థాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆగ్రా కులాలు తొక్కి పట్టి కూర్చోబెట్టడం జరిగింది. ఓటు వేసి రాజ్యాధికారంలో తెచ్చింది దీనికోసమా? ये तो करेक्ट पूछ रहे भी आई वो पूछो जर आंसर तमार केरी कन रहे कांग्रेस छोज कोण प्रति नायकुడు कांग्रेस ओट घाले तो कोण पूछ रहे जी बात ఏం సమాధానంతో ఈ વાત કાઈ કેમ પૂછો છું? हम्यार तांडून डेव्हलप करायचा इंद्रम्मा राज्य मावचा इंद्रम्मा राज्य में प्रति तांडेने अभिवृद्धि करायचा केन के देताणीन ओटे गलालेन रेड्डी सामाजिक वर्गम एक तांडेन 1 रुपया ना आवजू तमे न डेव्हलप न करजू हमें न मौसम कर मेलेच ओर वासू का हम वोट घालेचा केन पूछरोच पण तप्पू काय छे वो करेक्ट पूछोच पूछो जान तपूर अतो तमके ఇంద్రమ్మ రాజ్యం రావాలి అనుకున్నది ఈ విషయం కోసమా? ఇయాల ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో ఓన్లీ బంజారా జాతినే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది. ఇలా ఎన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓన్లీ రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్ కోసం ఎదురు చూడాలి? ఫ్యూచర్ లో కాంగ్రెస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల మద్దతు కావాలి, ఓటర్లు కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి, ప్రజాపాలన కావాలి అనుకుంటే బంజారా జాతి వెనుకబడిన జాతి దీనికి మీరు ఓటర్ గానే వాడుకుంటారా? రాజకీయంలో వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటారా? ఎన్ని రోజులు ఇలాంటి పనులు చేస్తూ వాళ్లకు ముందుకు రానియకుండా తొక్కుతూ మీ బలోపేతం కోసం మమ్మల్ని ఓటర్గా వాడుకుంటారు? सामने भैया काहे के मेले से वो माइनॉरिटी एससी एसटी तीनी ने आग्रा कुलाले वाला हनु तोकन मेल मेले से हमार गोर जाते ने रेवंत रेड्डी राजकीय भविष्य वासूज तम काम करो तो के कांग्रेस पार्टी फ्यूचर में अधिकार में आनो केन काम करो तो के कोनी कन कतो फ्यूचर में कांग्रेस पार्टी वोटरलू कन्नई कांग्रेस ढईना आए जो कर लो छो केन पूछ रहे छो पोतने दूसर कोई कौन दिखा रे ई लको जो कोण कोणी कांग्रेस ने संबंधिंचिनोडु छे और बळो छे एमा आयो छे अजी काई लखे छे कांग्रेस को बंजारा ओट्लू कावालन्ना बंजारा वाळ्ळु कांग्रेस को नम्मालन्ना मंत्री पदवी इव्वाली చైర్మన్లు ఇవ్వాలి జనరల్ స్థానంలో మాకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వని పక్షంలో బంజారా జాతిలో కొత్త పార్టీ పుట్టుకో వస్తుంది కాంగ్రెస్ పార్టీని నామల రూపాలు లేకుండా చేస్తుంది ఇది మా బంజారా జాతి వాళ్ళు మా బంజారా కులస్తులు ప్రతి ఒక్క ఓటర్లు చెప్తున్న మాట ఇది బియా
बड़ो मंटावेगो अत बार के दिनों इदे तम हन्नूज रो अतो कांग्रेस मा तम हन्नूज रो तो गोर जाते मा एक पार्टी आवच कांग्रेस ने नामा रूपाल लेकुंडा करना कच के धाणी निदेत लक्मेले से ఓటర్ల మాట పబ్లిక్ లో ఎప్పుడు ఒక్కసారి వచ్చి చూడండి మీకు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళే తిరగబడతారు వ్యవసాయమే మా బతుకు అని బ్రతుకుతున్న బంజారా జాతి వాళ్లకు రుణమాఫీ విషయానికి వచ్చేసరికి 2 లక్షలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కొందరిని మాత్రమే చేశారు మరికొందరికి ఏదో ఒక వంక పెట్టి మభ్య పెడుతున్నారు ఇలా చెప్పుకుంటా పోతే నిరుపేదలు హైదరాబాద్ లో రోజువారీ కూలీల నివాసం ఉంటున్న చాలా మంది బస్తీలలో తక్కువ ధరకు వస్తుంది అని ఇండ్లు కొనుక్కొని బతుకుతున్న గుడ్డ కూడు ఉండాలి అందులో గూడు తక్కువ ధరకు వచ్చింది అని కొనుక్కున్న గూడులను చెత్త చెదరంగా తీసివేస్తున్నారు హైడ్రా పేరుతో నిరుపేద బంజారా బిడ్డల ఇండ్లను కూల్చివేస్తున్నారు దీనికోసమా మేము ఓటు వేసింది దీనికోసమా రాజ్యాధికారం కాంగ్రెస్ చేతిలో పెట్టింది ఏక్ నిరంజన్ లా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తే ఫ్యూచర్ లో కాంగ్రెస్ అని పేరు ఎత్తి ఏ కార్యకర్త జనాల్లోకి పోయినా ఏ నాయకుడు జనాల్లోకి పోయినా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా ప్రజలు సమాధానం చెబుతారు ఈయన రాసిన దాంట్లో తమతో కేరచు మియా ఈ లక్ష్మీలే జకోన్ 100% కరెక్ట్ సార్ యా కాయికే లక్ష్మీలో క్లారిటీగా క్లియర్ గా లక్ష్మీలో సార్ गोर गरीब मलके माहिती थाणीन जमी जाग वेचले न त बंचरे हमार छत्रार सदू छ हमार छत्रार फ्यूचर छ हम मते ती अजी बाहर जा सका नहीं केन कम पिसान मळे केन कति को बस्ती छ जत गोरे बगल गोर बनसा केन एकेन देखन एक जकोण कति नालाव मा कति चेरवू मा कति एफटीएल लैंड ले थाणीन घर बांध में ले जेर घर से काना के छ वो कुला नाक रे छ अंदुर दिक्कू छै दया छै केन चमक रे छ అప్పుడు ఏ మొక్కం పెట్టుకొని ప్రజల్లోకి మీరు వెళ్తారు మీ కార్యకర్తలను పంపిస్తారు ఏ సొసైటీ వాళ్ళు వచ్చి లైన్ లో నిలబడి ఓట్లు వేస్తారు ఏ ఉన్నంత స్థాయి అపార్ట్మెంట్ వారు వచ్చి లైన్ లో నిలబడి ఓట్లు వేస్తారు ఎవరిని చూసి మీరు ఇలా వ్యవహరిస్తున్నారు నిరుపేదలే కదా లైన్ లో క్యూ నిలబడి ఎండ అనక వాన అనక నీకు ఓట్లు వేసి గెలిపించి అలాంటి నిరుపేద గెలిపించింది అలాంటి నిరుపేదల బస్తీలను ఏక్ నిరంజన్ లా వ్యవహరించడం ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు మద్దతు ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డి పేరు ఎత్తితే భయపడే విధంగా వ్యవహరిస్తున్నాడు దీనికి ఆయన ఓడిపోతే ఓడిపోతాడు మరొక పార్టీలో చేరతాడు పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి మీ నియోజకవర్గ ప్రజలను ఏ సమాధానం చెప్తారు ఏ ముఖం పెట్టుకొని మీరు వెళ్తారు రేవంత్ రెడ్డి లాంటి ప్రవర్తన మీద మీ ఆలోచన ఏంటి మీ అని బంజారా జాతి ముద్దుబిడ్డలు అందరూ ఆలోచిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రజల గురించి ఆలోచించండి ప్రజలను మేలు చేయండి ప్రజల కోసం పని చేయండి లేదు అంటే గత ప్రభుత్వాన్ని ఎలా బొందబెట్టిందో అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ నాయకులను డిపాజిట్ కూడా రానియకుండా ముందడుగు వేసి ఎక్కడ కాంగ్రెస్ అనే పదము పేరు ఎత్తకుండా నాశనం చేయడం మా ముందుకు వస్తుంది బంజారా జాతి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ముందుకు వస్తుంది బంజారా జాతి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ మంత్రులారా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఒక బంజారా జాతినే కాదు ఇలా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ కులాస్తులు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మైనారిటీ కులాస్తులు ఇదే ఆలోచనలో ఉన్నారు ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు
కూలిపోతుందో, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. మొదలు నిరుపేదలను కూడు గుడ్డ ఉండే విధంగా చూడండి. రెండవది నిరుపేద ప్రజలకు పిల్లలను విద్యా వైద్యం అందేలా చూడండి. మూడవది రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర అందే విధంగా చూడండి. వాళ్ళను రావాల్సిన రైతు భరోసా లాంటి భరోసాను ఇవ్వండి. నాలుగవది ఎక్కడ మారుమూల నుండి కూలి పని చేసి వాళ్ళ జీవనాన్ని గడుపుకుందామని వచ్చిన నిరుపేద వలసవాదులు అయిన జిల్లా వాసులందరూ హైదరాబాద్లో మహానగరంలో వచ్చి బస్తీలో చిన్న చిన్న ఇండ్లు కొనుక్కొని 50, 60, 100 గజాల జాగాలో ఇండ్లు కట్టుకొని రోజువారీ కూలీగా నివాసం ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకొని వారి గూడు జోలికి పోకుండా వారిని నిత్యావసర సదుపాయాలు కలిగించి న్యాయం చేయండి. లేకపోతే ఇవాళ హైదరాబాద్ బస్తీవాసి గతంలో వారి సొంత ఊరు విలేజ్, మండలం, నియోజకవర్గం, జిల్లా వాసులే. ఇక్కడ నుండి నష్టపోయి అక్కడ మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలను తరిమి కొట్టే రోజులు తీసుకోరాకండి. ఎందుకంటే నిన్న విలేజ్ వాసులు, నేడు హైదరాబాదీ వాసులు, రేపు మళ్ళీ విలేజ్ వాసులు. కాబట్టి అందరూ మన వాళ్ళే, అందరూ మన ఓటర్లే, అందరూ ప్రజాస్వామ్యవాదులే అని గుర్తు పెట్టుకొని ముందుకు నడవాలి అని ప్రభుత్వాన్ని బంజారా జాతి వాసులం, బస్తీలో బాధపడుతున్న కులాస్తులం, గూడు కోల్పోయిన నిరుపేదోళం మీకు చేస్తున్న మనవి. విన్నారు కదా సార్, ఇలా బాధలు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిండ్రు అంటారు, కానీ వాళ్ళు రాసిన దాంట్లో ఏ ఒక్క పాయింట్ కూడా మీరు ఇది తప్పు, ఇది అబద్ధమని నిరూపిస్తే చూద్దాం. ఇవాళ నుంచి మీ గులాం చేయడానికి నేను సిద్ధపడతా. మీరు దొంగని దొర అని చెప్తే దొంగని దొర అని చెప్తా. కాదు ఇది నిజం అంటే బంజారా నాయకులారా, బంజారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, ప్రతి ఒక్కరూ సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. ఈ బాధ మామూలు బాధ కాదు. ఇలాంటి బాధలు ఎవరికి రాకుండా తమ్ సేవెన్ देखणों के थाने तमें सेन नामे ती कोरले रोचू. आज तम देख रहे ये समस्या जकोण प्रति एकेन न हाथ जोडन राम राम के रोचू. ई विषय आपण गोर जाते न प्रति एकेन चेरजू तम देखणों के थाने नामे ती राम राम जय सेवालाल. अजी अत्रा वार्ता लेती, अजी तमार मुणांग आवती रच तम देखते रोज सेवालाल टीवी, बंजारा टीवी.